హాయ్ హలో ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. ఛానల్ పేరు సురేంద్ర బాబు గేమర్. ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిందీ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. లెసన్ పేరు కబీర్ దాస్. విధా వచ్చేసి నీతి పరక్ ఉపదేశ్. गुरु गोविंद दोऊ खड़े, काके लागौ पाए, बलिहारी गुरु आपने గోవింద్ దియో బతాయ్. ఇక్కడ కబీర్ దాస్ గారు గురువు మరియు భగవంతుడు ఇద్దరు కూడా నిలబడి ఉన్నారు, నీవు ఎవరికి నమస్కరిస్తావు అని కబీర్ దాస్ గారు అడుగుతున్నారు. గురువు మరియు భగవంతుడు ఇద్దరు కూడా ఎదురుగా ఉన్నారు, నీవు ఎవరికి నమస్కరిస్తావు? బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. నేనైతే భగవంతునికే నమస్కరిస్తాను. ఎవరు చెప్తున్నారు? కబీర్ దాస్ గారు. నేనైతే భగవంతునికే నమస్కరిస్తాను, ఎందుకంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గం చూపించేది గురువు మాత్రమే. భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాన్ని చూపించేది ఎవరు? గురువు మాత్రమే అని కబీర్ దాస్ చెప్తున్నాడు. గురు గోవింద్ దోవు ఖడే, భగవంతుడు మరియు గురువు ఇద్దరు కూడా ఎదురుగా ఉన్నారు. కాకే లాగో పాయ్, ఎవరికి నమస్కరిస్తావు? బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. ఇక్కడ గోవిందుడు అంటే భగవంతుడు. భగవంతుడి దగ్గరికి చేరుకునే మార్గాన్ని చూపించేది గురువు. కావున నేను గురువు గారికే నమస్కారం చేస్తాను అని కబీర్ దాస్ చెప్తున్నాడు. इस दोहे में गुरु का महत्व को बताया गया है. जाति ना पूछो साधु की, पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का, पड़ी रहन दो म्यान. జాతి నా పూచో సాధుకి. మనకు ఎవరైనా సాధువులు సత్పురుషులు ఎదురైతే వాళ్ళ జాతి అంటే కులము అడగవద్దు. పూచి లీజియే జ్ఞాన్, మీరు ఏదైనా విషయాలను తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉండే విషయాలను మాత్రమే తెలుసుకోండి, అంటే జ్ఞానాన్ని అడిగి తెలుసుకోండి, కానీ వాళ్ళ జాతిని మాత్రం అడగవద్దు. మోల్ కరో తర్వార్ కా, ఖడ్గాన్ని కొనండి. పడి రహందో మ్యాన్, దాంతోపాటు ఫ్రీగా వచ్చే వర. మనము ఖడ్గము ఒక వరలో పెడతాము, ఖడ్గము ఉంచడానికి ఒక పరికరం అది. ఆ వర కూడా దాంతోపాటు ఫ్రీగా వస్తుంది. జాతి నా పూచో సాధుకి, పూచ్ లీజియే జ్ఞాన్. మనకి ఎవరైనా సత్పురుషులు కానీ సాధువులు కానీ కనిపిస్తే వాళ్ళ జాతిని అడగవద్దు, వాళ్ళ జ్ఞానాన్ని మాత్రమే అడిగి తెలుసుకోండి. మోల్ కరో తర్వార్ కా, పడి రహన్ దో మ్యాన్. ఖడ్గాన్ని కొనండి, దానితో పాటు వచ్చే వర, ఖడ్గము ఉంచేటువంటి పరికరం, వర అనేది ఫ్రీగా వస్తుంది, అది కూడా అలాగే ఉండిపోతుంది. కానీ మీరు ఆ వర యొక్క అందాన్ని చూసి మాత్రం ఖడ్గాన్ని కొనవద్దు, ఎందుకంటే అది ఎందుకు పనికిరాదు, కేవలం ఆ ఖడ్గాన్ని ఉంచడానికి మాత్రమే పనికి వస్తుంది. సాధువులు సత్పురుషులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ జ్ఞానాన్ని మాత్రమే అడిగి తెలుసుకోండి, వాళ్ళ జాతిని మాత్రం అడగవద్దు, మనకు అవసరం లేని విషయం. ఇక్కడ కబీర్ దాస్ గారు సాధు సత్పురుషులను ఖడ్గంతో పోల్చినాడు. తర్వార్ అంటే ఖడ్గం. ఖడ్గం యొక్క పదును మాత్రమే చూసి మీరు ఖడ్గాన్ని కొనండి. ఆ వర అనేది దాంతోపాటు ఫ్రీగా వస్తుంది, దానివల్ల
ఉపయోగం ఏమీ లేదు. ఖడ్గం యొక్క పదును మాత్రమే చూసి కొనండి. ఇక్కడ కబీర్ దాస్ గారు సాధు సత్పురుషులను ఖడ్గంతో పోల్చినాడు. ఆ సాధువుల దగ్గర అయితే సద్గుణాలు, జ్ఞానం మాత్రమే అడిగి తెలుసుకోండి, జాతి అడగవద్దు. అలాగే ఖడ్గాన్ని కొనాలంటే కేవలం ఆ ఖడ్గం యొక్క పదును మాత్రమే చూసి కొనండి, వరను చూసి కొనవద్దు అని చెప్తున్నాడు. ఇస్ దోహే మే కబీర్ దాస్ ने जाति पाति का विरोध किया है. सांच बराबर तप नहीं, झूठ बराबर पाप, जाके हृदय सांझ है, తాకే హృదయ్ ఆప్. ఇక్కడ కబీర్ దాస్ గారు సాంజ్ అంటే నిజం, సత్యం, సత్యము తపస్సునితో సమానము అంటే మునితో, మంచి వ్యక్తితో సమానము. జూట్ బరాబర్ పాప్ హై, అబద్ధం అనేది పాపము, పాపముతో సమానము. జాకే హృదయ్ సాంజ్ హై, ఎవరి హృదయం అయితే నిష్కలంకంగా స్వచ్ఛతతో నిండి ఉంటుందో, తాకే హృదయ్ ఆప్, అక్కడే భగవంతుడు కూడా ఉంటాడు. సాంచ్ బరాబర్ తప్ నహి, సత్యము అనేది తపస్వినితో, మంచి వ్యక్తితో సమానము. జూట్ బరాబర్ పాప్, అబద్ధము అనేది పాపముతో సమానము. జాకే హృదయ్ సాంజ్ హై, ఎవరి మనసు నిష్కలంకంగా స్వచ్ఛంగా ఉంటుందో, తాకే హృదయ్ ఆప్, అక్కడే భగవంతుడు ఉంటాడు. इस दोहे में झूठ और सत्य का परिचय दिया गया है. कबीर दास ने इस दोहे में सच और झूठ का भेदभाव समझाया गया है. पोथी पढ़ी पढ़ी जग मुआ, पंडित बया न कोई, डाई अक्षर प्रेम का, पढ़े सो पंडित होय. इस दोहे में कबीर दास ने वेद ज्ञान का खंडन किया है और स्व अनुभव से ज्ञान को आर्जित करने का उपदेश दिया है. पोथी पढ़ पढ़ जग मुआ, पढ़ने से कोई ज्ञान नहीं आता. पंडित बया न कोई पंडित नहीं बना. डाई अक्षर प्रेम का, पढ़े सो पंडित होय. जो व्यक्ति अनुभव से जो ज्ञान पाया है वही पंडित है. ఈ పద్యంలో వేద జ్ఞానాన్ని కబీర్ దాస్ ఖండించినారు. స్వ అనుభవం ద్వారా జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి, సంపాదించుకోవాలని చెప్పినారు. పోతి పడి పడి జగ్ మువా, పండిత్ బయానా కోయ్, ढाई अक्षर प्रेम का, पढ़े सो पंडित होय. इस दोहे में कबीर दास ने वेद ज्ञान का खंडन किया और स्व अनुभव से ज्ञान को आर्जित करने का उपदेश दिया है. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे होय. दुख में सुमिरन सब करे, మనము కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థిస్తాము, గుర్తు చేసుకుంటాము. సుఖ్ మే కరే నా కోయ్, మనము సుఖంగా ఉన్నప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకోము. జో సుఖ్ మే సుమిరన్ కరే, ఎవరైతే సుఖంలో కూడా భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటారో, స్మరించుకుంటారో, తో దుఃఖ్ కాహే హోయ్, అలాంటి వారికి దుఃఖం అనేది దగ్గరికి రాదు అని కబీర్ దాస్
చెప్తున్నాడు. इस दोहे में सुख और दुख को दूर करने के लिए निरंतर भगवान की स्मरण करने का उपदेश दिया गया है. इस दोहे में कबीरदास ने दुख को दूर करने के लिए निरंतर भगवान की स्मरण करने का उपदेश दिया है. काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होएगी, बहुरी करोगे कब. काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होएगी, बहुरी करोगे कब. इस दोहे में कबीरदास जी ने जीवन की क्षणभंगुरता का परिचय दिया गया है. इस दोहे में कबीरदास जी ने जीवन की क्षणभंगुरత అంటే జీవితము నీటి మీద బుడగలాంటిది అని కబీర్దాస్ గారు చెబుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా రేపు చేసే పనిని ఈరోజు చేయండి, ఈరోజు చేసే పనిని ఇప్పుడే చేసేయండి అని కబీర్దాస్ గారు చెప్తున్నారు. काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होएगी, बहुरी करोगे कब. इस दोहे में कबीरदास जी ने जीवन की क्षणभंगुरता का परिचय दिया गया है और इस दोहे के माध्यम से समय का महत्व बताया गया है. कबीरदास ने इस दोहे के माध्यम से समय का महत्व बताया है और जीवन क्षणभंगुरता है इसका भी परिचय दिया गया है. अब हम कबीर के बारे में जानेंगे. कबीर का जन्म 1398 कबीर का जन्म 1398 ईस्वी और मृत्यु 1518 ईस्वी में मगहर में हुई. कबीर के गुरु के नाम रामानंद है. कबीर के माता और पिता का नाम नीरू और नीमा है. कबीर के पत्नी का नाम लोई था. कबीर के पुत्र और पुत्री का नाम कमाल और कमाली है. कबीर घुमक्कड़ प्रवृत्ति के संत रहे. अर्थात घुमक्कड़ अर्थात एक जगह नहीं रहते हैं, पूरा देश फिरते हैं. फिरने वालों को, लोगों को घुमक्कड़, घूमना अर्थात फिरना, एक जगह स्थिर नहीं रहते हैं कबीरदास जी ने, इसलिए घुमक्कड़ प्रवृत्ति के संत कहा गया है कबीरदास को. कबीर मूलतः समाज सुधारक और मानवता पर बल देने वाले संत कवि है. कबीरदास जी ने समाज में व्याप्त पाखंड, अंधविश्वास, छुआछूत, ऊंच नीच, कुरीतियों आदि सामाजिक बुराइयों का खंडन किया. కబీర్దాస్ గారు సమాజంలో వ్యాపించిన అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు, అన్టచబుల్ అంటే అంటరానితనం, భేదభావాలు అన్నీ కూడా, వీటన్నింటిని కూడా సమాజంలో వ్యాపించిన ఇలాంటి చెడు అలవాట్లని ఖండించినాడు. ఇవన్నీ మంచి విషయాలు కాదు అని చెప్పినారు. कबीरदास जी ने कबीर के रचनात्मक विषयों में ईश्वर प्रेम, गुरु महिमा, वेदांत,
जीव मात्र के प्रति दया और प्रेम की भावनाएं, सतगुरु, नाम, विश्वास, धैर्य, दया, विचार, औदार्य, क्षमा, संतोष आदि विषय रहे. కబీర్ దాస్ గారు రచనలు వీటి మీద రాశారు. రచనాత్మక విషయం వేటి మీద రచనలు రాశారంటే వేటి మీద రచనలు రాశారు. ఈశ్వర ప్రేమ్ భగవంతుని ప్రేమ, గురు మహిమ గురువు గురించి, వేదాంతం గురించి, మనుషుల పట్ల జంతువుల పట్ల దయ ఉండాలని, ప్రేమ గురించి, గురువు యొక్క మహత్యం గురించి, అలాగే నామజపము కబీర్ రామనామాన్ని చాలా బాగా ప్రచారం చేశారు. విశ్వాసాన్ని, ధైర్యాన్ని, దయను, ఔదార్యాన్ని, క్షమని, సంతోషాన్ని ఇలాంటి విషయాల మీద రచనలు కబీర్ దాసు రాశారు. కబీర్ దాస్ గారు ఆలోచనాత్మక విషయమే ఆలోచన విషయాల మీద ఇవన్నీ ఫస్ట్ చెప్పినవన్నీ రచనాత్మక ఆయన రాసిన గ్రంథాలు ఏ విషయం మీద రాశారని. ఇవన్నీ ఆలోచనాత్మక అంటే మనల్ని ఆలోచింప చేస్తాయి. మాయా, मन, कपट, कनक, कामिनी, बेश, कुसंग, भोग विलास, लालसा, तृष्णा इत्यादि विषयों का वर्णन मिलता है. कबीर आलोचनात्मक ఆలోచనాపరంగా మాయా అంటే అదొక విధమైనటువంటి మోహం. మనసు గురించి కపటము, బంగారము, మోహము, కుసంగ్ అంటే చెడు వారితో స్నేహము, భోగ్ విలాస్ సుఖాలలో మునిగి తేలడము, లాలస దురాశ, తృష్ణ అత్యధిక ఆశ ఇలాంటి విషయాల మీద ఆలోచింపచేసే రచనలు చేసినారు. కబీర్ के ग्रंथ बीजक, रामायणी और सबद है. ఇప్పుడు మనము కబీర్ గురించి బిట్ బ్యాంక్ కూడా చూద్దాం. कबीर का जन्म कब हुआ? 1318 आंसर ए. कबीर का मृत्यु कब हुआ? 1518 आंसर ए. कबीर का जन्म कहाँ हुआ? काशी आंसर ए. कबीर का मृत्यु कहाँ हुआ? मगहर आंसर बी. कबीर के गुरु का नाम रामानंद. कबीर के पुत्र और पुत्री का नाम क्या है? कमाल और कमाली. कबीर के माता पिता का नाम क्या है? नीरू और नेमा. समाज में व्याप्त पाखंड, अंधविश्वास, छुआछूत, ऊंच नीच, कुरीतियों आदि सामाजिक बुराइयों का खंडन किसने किया? कबीर दास ने. किस कवि के आलोचनात्मक विषयों में माया, मन, कपट, कनक, कामिनी, बेश, कुसंग, भोग विलास, लालसा, तृष्णा इत्यादि विषयों का वर्णन मिलता है? आंसर कबीर दास. किनके रचनात्मक विषयों में ईश्वर प्रेम, गुरु महिमा, वेदांत, जीव मात्र के प्रति दया और प्रेम की भावनाएं, सतगुरु, नाम, विश्वास, धैर्य, दया, विचार, औदार्य, क्षमा, संतोष आदि विषय रहे? आंसर कबीर दास. किस कवि घुमक्कड़ प्रवृत्ति के संत रहे? आंसर कबीर दास. किस कवि मूलतः समाज सुधारक और मानवता पर बल देने वाले
संत रहे। आंसर कबीरदास। कबीर के ग्रंथ है साकी, सबद, रामायणी, बीजक। ఉపరిక్తు సభి। మీరు ఈ బిట్లను ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మళ్ళీ మీరు సౌండ్ని తగ్గించేసి ఆ బిట్కి ఆన్సర్ పేపర్ మీద రాసుకోండి. తర్వాత కింద కూడా కీ ఇవ్వడం జరిగింది. వాటిని చూసి మీరు కరెక్ట్ చేసుకోండి, సరి చేసుకోండి. మీరు ఇలా ఈ బిట్లని ప్రాక్టీస్ చేయవచ్చు. गुरु गोविंद दोऊ खड़े, काके लागो पाए, बलिहारी गुरु आपने गोविंद दियो बताए। इस दोहे में गुरु जी को किससे तुलना की है? आंसर भगवान से। इस दोहे में कबीरदास ने भगवान से अधिक महत्व किसे दिया गया? आंसर गुरु को। कबीरदास ने इस दोहे में किसके महत्व के बारे में बताया? आंसर गुरु का महत्व। जाति न पूछो साधु की, पूछ लीजियो ज्ञान, मोल करो तलवार का, पड़ी रहन दो म्यान। इस दोहे में साधु की तुलना किससे की गई है? तलवार से। कबीरदास ने इस दोहे में किसका विरोध किया? आंसर जाति पांति का। कबीरदास ने इस दोहे में साधु की पहचान किससे करने का सुझाव देते हैं? आंसर ज्ञान से। सांच बराबर तप नहीं, झूठ बराबर पाप, जाके हृदय सांच है, ताके हृदय आप। इस दोहे में सच का महत्व किसके समान बताया गया है? आंसर तपस्या। इस दोहे में झूठ को किसके समान माना है? आंसर पाप। पोथी पड़ी पड़ी जग मुआ, पंडित भया न कोई, डाई अक्षर प्रेम का, पढ़े सो पंडित होय। कबीरदास ने इस दोहे में किसका खंडन किया? आंसर वेद ज्ञान का। कबीरदास ने इस दोहे में किसको पढ़कर मनुष्य को ज्ञान पाने का सुझाव दिया? स्व अनुभव से। आंसर स्व अनुभव से। दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे होय। कबीरदास ने इस दोहे में मनुष्यों को क्या संदेश दिया? भगवत स्मरण का संदेश दिया। आंसर भगवत स्मरण। दुखों की मुक्ति के लिए सुख में भी किसका स्मरण करना चाहिए? आंसर भगवान का। काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होएगी, बहुरी करोगे कब। इस दोहे के माध्यम से कबीरदास जी किसका परिचय दे रहे हैं? आंसर जीवन की क्षणभंगुरత అంటే జీవితము నీటి మీద బుడగల లాంటిది అని కబీర్దాసు చెప్తున్నారు. इस दोहे में किसके महत्व के बारे में बताया गया? समय का। समय का महत्व के बारे में इस दोहे में बताया गया है. మీరు మళ్ళీ మళ్ళీ ఈ బిట్లను ప్రాక్టీస్ చేయవచ్చు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సౌండ్ తగ్గించుకోండి. ఈ బిట్ని చదివేసి ఆన్సర్ మీరు పేపర్లో రాసుకోండి. తర్వాత కింద ఆన్సర్ కీ కూడా ఉంది. మీరు ఆ బిట్లను చదివేసి
పేపర్లో ఆన్సర్ రాసుకొని తర్వాత చెక్ చేసుకోండి. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ కూడా చేయవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.